ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంతా ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరు అనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాం, కల్లో కనబడి రాత్రి చెప్పారు. అన్వేషణ నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నా జన్మరహస్యం నీకు కావాలంటే, నా గోత్రనామాలు కావాలంటే నువ్వు సింహాచలం వెళ్ళి, విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో. నేను చెప్పింది విను, జాగ్రత్తగా విను. ప్రళయం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు, ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా? యుద్ధం ప్రకటించకూడదు. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మన అంతా ఒకటే కుటుంబం. మనం జనాలను కాపాడాల్సింది పోయింది. నీకు నాకు యుద్ధం ఏంటి? బ్రహ్మదేవుడికి విష్ణుకి యుద్ధం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు కావాలంటే శివుడితో యుద్ధం చేసుకో. ఎవరు అంటే చాగంటి కోటేశ్వరరావుతో యుద్ధం బ్రహ్మదేవునితో ఎక్కడైనా యుద్ధం చేస్తావా? నువ్వు బుద్ధి ఉందా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ దగ్గరే అస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, నా దగ్గరే ఉంది, బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం ఉంది. వదలమంటావా? నువ్వేనా సరే క్షమించిన ఆయన సన్న కొడుతూ వదిలేస్తావు. నేను వదులుతానా? ఒక్కసారి ప్రయోగించానంటే అది ఏ దేశం మీదకి వయ్యాలా తప్ప అదైతే వెనక తీసుకోవడం అవ్వదు. ఇంకా పాశుపతాస్త్రం మా గురువుగారు రంగంలోకి దిగారంటే, ఆయన వచ్చారంటే ఇంకా నువ్వు నేను యుద్ధం ఉండవు. గుర్తుపెట్టుకో, గురువుగారు రానంతవరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో అంటే నాకు తలరాతలు రాదు, జాతకం. ఈ రాష్ట్రం నేను ఎక్కడైనా చెప్తే, బాబు జాతకం చూడండి అమ్మా, జాతకం చూడండి అమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జన్మరహస్యం. ఇప్పుడు అమ్మదేముంది, నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను. నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? ఇంకా డబ్బు విషయం అంటావా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి, బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం. కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు? మనుషులను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఉద్ధరించిపోవాలి, అంతేగాని యుద్ధాలు చేసుకుంటావా? అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వెవరో చెప్పాల్సి వస్తుంది. నేను బ్రహ్మదేవుని, నువ్వు విష్ణువు, మన చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు. మన ముగ్గురు త్రిమూర్తులు బెస్ట్ ఫ్రెండ్స్. మన ఈ లోకాలు తెలుగు వాళ్ళని కాపాడాలి. నువ్వు అలా నా మీద యుద్ధం ప్రకటిస్తే వాడు పిండం పెట్టేస్తాను అంటున్నాడు. చూడు ఎంత పాపం, బతుకుండగానే మనిషికి పిండం పెడతారా? హిందూ ధర్మంలో ఏ ధర్మంలో ఉంది? నువ్వు రావాలి కదా, స్తుతి మించుకుపోతుందని చెప్పి నేను తించాను. గురువుగా రోజు ఇప్పుడు నువ్వేమంటావు? సహస్రావధానం చేశానంటావు నువ్వు, అంతేనా? అష్టావధానం సహస్రావధానం చేసావు, కంకణాలు ఇచ్చారు, గవర్నమెంట్ పత్రాలు ఇచ్చారు, నేను తోపుని అంటావు, అంతేనా? తీసుకోవయ్యా, నాకేంటి? తలరాత్రి రాసేది నేను, నాకెందుకు? నేను ఏ రోజైనా డబ్బు కక్కుర్తి పడ్డాను? ఏ ప్రమోషన్ అయినా చేశాను? ఎప్పుడైనా చూసావు? ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని. నాకెందుకు? తలరాతలు నా చేతిలో ఉండేవి. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోయాడు, వాడి కర్మ దరిద్రం. నాకెందుకు? నేను దేనికి ఆస్పదను? నీకు ఇంకో విషయం చెప్తాను. భగవద్గీత రోజు చెప్తాను. నువ్వు ఏమంటాను? రామాయణం నువ్వు చెప్తాను అంటాను, నేను చెప్తాను. మహాభారతం నువ్వు చెప్తానంటావు, నేను చెప్తాను. వేదాలు చెప్తానంటాను, నేను చెప్తాను. నువ్వు ఉపనిషత్తులు చెప్తాను, నేను చెప్తాను. నువ్వే చెప్తా అదే చెప్తాను. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. బ్రహ్మజ్ఞానం కలిగిన అని, బ్రహ్మ అంశలో పుట్టినవని, బ్రహ్మదేవుని. నువ్వు నాతో పోటీ వాదించి నిలవలేవు. తప్పుది మహాపాపం. విష్ణుమూర్తి అవతారాలు మార్చాలి, నవ్వించాలి, కవ్వించాలి, మైమరిపించాలి, అంతే తప్ప బ్రహ్మదేవునితో యుద్ధానికి దిగితే పోయేది నువ్వే పోతావు. వయసు దగ్గర ఎవరికి పడింది? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? 65 సంవత్సరాలు వస్తున్నాయా? ఆయుర్దాయం పెంచుకుంటావా, తీసేసుకుంటావా? మంత్రాలు చదివేటప్పుడు నాభిలో నుంచి రావాలా మంత్రం? ముక్కులో నుంచి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? అన్నైతే శాస్త్రం. నువ్వు చెప్పాల్సింది ఏంటి? శాస్త్రం ఏం ఘోషిస్తుందో. నా వృత్తి ధర్మం ఏంటి? తలరాతలు రాయడం. నా రాతలు నేను రాస్తూనే ఉన్నాను. ఇదంతా ఒక జగన్నాటకం, సూత్రధారిని. నా చుట్టూ జరగాలి ప్రపంచం అంతా తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు.
అలా చేసేవాడిని అయితే లోకాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతుంటాను? నీకు నీకు అసలు నేను ఎప్పుడు బ్రహ్మదేవుని నాకు ఎలా తెలిసింది, నాకు ఈ దివ్యశక్తులు ఎప్పుడు వచ్చాయో అని చెప్తా. భగవద్గీత ఎప్పుడు నా దగ్గర ఉంటుంటుంది. అబద్ధం అయితే తల 1000 చక్కలై ఈ క్షణాన మరణించును గాక. ఓకే, ఇప్పుడు చెప్తాను నేను చాలా పేద కుటుంబంలోనే పుట్టాను. చాలా కటిక పేదరికం. నాన్నగారు ATM సెక్యూరిటీ గార్డు. అయితే ఆ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందనమాట. 45% డిజబిలిటీ సర్టిఫికెట్, వికలాంగురాలు అమ్మ వికలాంగురాలు, ఏ పని చేయలేదు, ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు ఏదో కొద్దో గొప్ప ATMకి వెళ్ళి సెక్యూరిటీ గార్డు 5,000 ఇస్తారు. తమ్ముడు ఆఫీస్ బాయ్ కాశీ విశ్వేశ్వర స్వామి అక్కడ ఆఫీస్ బాయ్ 8,000. అది మా జీవిత కుటుంబం. అయితే కొద్దో గొప్ప చదువుకున్నాను, కష్టపడి వాళ్ళని చదివించారు, అమెరికాలో ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం అది కూడా అశుద్ధం కడిగే ఉద్యోగం. ఏం చేస్తాం, దూరపు కొండలు నునుపు అమెరికా వెళ్ళి అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కొన్ని వేల మంది అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఏం ఉద్యోగం అలాంటిది, వృత్తి ధర్మానికే కట్టుబడి ఉండాలి. అశుద్ధం అయితేనేమి, నేను అశుద్ధాన్ని ఎప్పుడు అశుద్ధంలా చూడలేదు, అమృతంలా చూశాను. వాసన కంపుగా వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జన మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. ఎన్ని రకాల మలాలు రోజు చూసేవాడిని. వృత్తి ధర్మం అది. పొద్దున్న మంచి బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని, రాత్రి రూమ్కి వచ్చేసరికి మొత్తం షర్ట్ అంతా రొచ్చుకంపు, ప్యాంట్ అంతా రొచ్చుకంపు, మలమూత్రలో విసర్జన, వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడిని. ఏం చేస్తాం, వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మలమూత్రాలు 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకుని ఇలా బట్ట కట్టాను. ఇలా ఉంటుండగా పెళ్లి నిత్యమైంది. పుట్టాక ఒంటికాయ సొంటుకోమగాల చచ్చిపోకూడదుగా, ఏదో పెళ్ళి కుదిరి పెళ్ళికి అయ్యే సమయానికి మహమ్మారి కరోనా తల్లి వచ్చింది. కరోనా తల్లి వస్తే పెళ్ళి జాబ్ ఉద్యోగం పోయింది. బాత్రూమ్లు కడిగే ఉద్యోగమే. నెలకు 50,000 ఇచ్చేవారు అమెరికాలోని. చెప్పుకోవడానికి అమెరికా అగ్రరాజ్యం, కానీ ఇచ్చేది 50,000 షిప్లోని. ఆ 50,000 ఉద్యోగం ఏదో పేదంటే చిన్న ఇల్లు కట్టుకున్నాం, చాలా చిన్న ఇల్లు, బాత్రూమ్ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. 49 గజాలు, చాలా చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నాం. పునాదులు కూడా లేవు, గాలి వస్తే పడిపోతుంది. అలాంటి ఇంట్లో నా అమ్మ కళ ఏంటంటే కట్టుకున్న ఇంట్లో చచ్చిపోవాలి, కన్ను ముయ్యాలన్నదని చెప్పి, అది కూడా ఎవరో కట్టింది, ఎవరో ఇల్లు కొనుక్కున్నాం. దిక్కుదేవంతరం లేక ఉన్న 20 లక్షలతో ఏం కట్టేసుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇల్లు కట్టి పెళ్లి చేయాలి. పాత ఇల్లు కొనుక్కొని ఏదో పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధంకి వెళ్ళాం. వాళ్ళు పేదింటి వాళ్ళకి కట్నం వద్దు అన్నాను. అంతా బాగానే ఉంది. కరోనా తల్లి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధతో ఇండియా వచ్చి పెళ్ళి అవ్వాలని చెప్పి, నువ్వు నమ్ముతావా నమ్మవా, ఆడవాళ్ళు ఎక్కడైనా వ్రతాలు పూజలు నోములు చేస్తారు. మగముండా పడుకుని మగ పుట్టి చోటాచార్థం బడాచార్థం మొత్తం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగి దేవుళ్ళకి ఒకటే ఏది మన హిందూ దేవుళ్ళు చెప్పలేదని ఆ క్రైస్తవ దేవుణ్ణి, ఆ పక్కన ఇస్లామిక్ దేవుణ్ణి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్కులు మొక్కేశాను. పెళ్ళి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టియాలి, LIC పాలసీ కొనుక్కోవాలని. ఎంత చేశాక ఇంటికి వచ్చాను. 100 రోజులు అయ్యాక ఇంటికి వస్తే అమ్మ చెవిలో మాట చెప్పింది. నాయనా నువ్వు చచ్చిపోవంటే ఒక మాట చెప్తాను. ఏంటమ్మా అన్నాను. నీ పెళ్ళి పెటాకలైంది, ఆ అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటుంది, చెప్పమన్నారు నీకు అన్నారు. ఇదేంటి ఇంతమంది దేవుళ్ళకి నేను ప్రార్థిస్తే నాకు ఈ దేవుళ్ళు అందరూ కలిపి ఇలా బొక్క పెట్టేదేంటి అన్నాను. అంటే ఏమో నాయన నాకు అది నువ్వు దేవుళ్ళనే అడుగు అన్నారు. మేడ మీదకి వెళ్ళిపోయాను. 3 నెలలు గడ్డం మీసం పెంచుకొని నరహార దీక్ష చేసి అలా రోజు ప్రశ్నించడం. ఇన్ని నోములు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, నాకు ఎందుకు పెళ్ళి అవ్వలేదని. ఇంకా దేవుళ్ళు ఏమని సమాధానం చెప్తారు? సమాధానం చెప్పలేదు. ఏదో ఉంది మనకి, నాకు తెలియదు కదా ఈ విషయం. అయితే ఇంకెందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు లేవు, లక్ష్మీదేవి లేదు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, లోకులు కాకులు గుచ్చుకుంటూ తినేస్తున్నారు. ఇదంతా ఎందుకు, తీర్థలోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి అదే చచ్చిపోదాం అనుకున్నాను అనుకో. అంటే అప్పుడు నాకు తెలియదు నేను బ్రహ్మదేవుని చెప్తాను, కథ విను. అయితే చచ్చిపోదాం అనుకుంటే ఇంట్లో చచ్చిపోతే ఎవరికి ఉపయోగం లేదు. అది విదేశాల్లో చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, డబ్బులు వస్తాయని చెప్పి ట్రావెల్ ఇన్సూరెన్సు 50 లక్షలకు తీసేసుకొని సోమాలియా వెళ్ళిపోయాను పోవడానికి. సోమాలియా వెళ్ళిపోతే అక్కడ సోమాలియా అంటే కరుడు కట్టిన తీవ్రవాదులు, మతంతో మత్తెక్కిపోయిన దేశం, అందులోనే చాలా భయంకరమైన. ఆ సోమాలియా వెళ్ళిపోతే అక్కడికి వచ్చింది ధర్మదేవత. వచ్చి అన్నాను, ఎవరమ్మా నువ్వంటే, ముక్కుడి దేవుళ్ళు ఒక ధర్మదేవున్నమ్మా అన్నాను. ఎందుకు వచ్చావు తల్లి అంటే, నీతో నేను ఉండాలనుకుంటున్నాను. ఉండి నా దగ్గర ఏముంది, నా దగ్గర 60,000 ఉందా, తినడానికి తిండి లేదు, ఇదిగో ఈ ఎల్లో షర్ట్ ఉన్నట్లు చెప్పడం మర్చిపోయాను, సెకండ్ హ్యాండ్, మా తమ్ముడు వాడి పడేస్తే తీసుకున్నాను. ఈ షర్టు
సెకండ్ హ్యాండ్. ఇది ముంబైలో కొనుక్కున్నాను, అబద్ధం ఆడుకోదు. 100 రూపాయలు సెకండ్ హ్యాండ్. ఎవడు వాడాడు? డబ్బులు లేవు, లక్ష్మీదేవితోనే కదా అంతా ముడిపడి ఉంటుంది. ఇది 100 రూపాయలు. ఇది మా తమ్ముడు వాడి పడేసిన షర్టు. ఈ రెండుతోనే సోమాలియా వెళ్ళాను. అవునట్టు ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే సమయం సందర్భం వచ్చింది, చెప్పపోతాది నిజాలు చెప్పాలని. నా మొదటి వీడియోలో చూసుకో, ఇదే ఉంటుంది సోమాలియా వీడియోలో. అయిపోయింది. అయితే ధర్మదేవతకి చెప్పాను, నా దగ్గర డబ్బు లేదు, నువ్వు ఎందుకున్నావంటే నీతో ఉండాలనిపిస్తుంది అన్నది. ఉన్నది. నాతో పాటు సోమాలియా అంతా నడిచింది, చూసింది. అది నేనేం తింటే అదే తిన్నా, ఉన్నది. అయిపోయినది. అయితే ధర్మదేవత నేను ఇద్దరం కలిసి సోమాలియా నుంచి ఇథోపియా దేశం వెళ్ళాము. ఇథోపియా దేశం వెళ్తే అక్కడ ఎవరు న్యాయదేవత వచ్చింది. నేను అన్నాను, నువ్వెందుకున్నావమ్మా? డబ్బులు కావాలంటే మీరెందుకు వస్తున్నారంటే, అన్వేషు ధర్మం ఎక్కడ ఉంటాను, న్యాయం అక్కడే ఉంటానయ్యా, ఆమె ఉన్నప్పుడు నేను ఉంటానని చెప్పి ధర్మదేవత న్యాయదేవత ఇద్దరు వచ్చేసారు. నేను అన్నాను, ఇథోపియాలో మీరేం చేసుకుంటాను, డబ్బులు ఇవ్వండి తల్లి అంటే, అవన్నీ కుదరదు, మేము ఉంటాం అవుతాను, ఉండండి, మేము నాకేం పోయింది, నా పక్కన నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అన్నారు. ఉండండి అన్నాను. అయిపోయింది. అయితే ఇథోపియా నుంచి నేను మన తుర్కియా దేశం వెళ్ళాను. ఆ తుర్కియా దేశం వెళ్తే మా దాయాదుల దేశం, మన శత్రువులుగా మిత్రులుగా ఉన్న మరో దేశం. అయితే వెళ్తే అక్కడ ధర్మదేవత న్యాయదేవతతో పాటు కర్మ వచ్చింది. దేనికి వచ్చారు మీరు? డబ్బులు ఇవ్వకుండా వీళ్ళందరూ నాకు ఎందుకు అంటే, లేదన్వేషు ధర్మం న్యాయం ఎక్కడ ఉందో కర్మ కూడా అక్కడే ఉంటుంది, మేము నీతో ఉంటాము అన్నారు. నాకెందుకు బాబు, డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు అంటే, అవన్నీ కాదు మీతో ఉంటాను, ఇంక సావండి అన్నాను. అయిపోయింది, నాతో ఉన్నారు. అయిపోయింది. అయితే టర్కియా దేశం వెళ్ళిపోయి సెర్బియా వెళ్ళిపోయాను. సెర్బియా వెళ్ళిపోతే ఈ ముగ్గురుతో పాటు ఉంటుంటే, ఇదే షర్ట్తో ఉంటుంటే శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి 15 రోజులు దాడి చేసి, ఏదో కాకి రూపంలో శని మహారాజు అలా దాడి చేస్తుంటే అడిగాను ధర్మదేవతని, న్యాయదేవతని, కర్మదేవత, మీరు ఉన్నారు అలా కాకి దాడి చేస్తుంటే. ఆయన శని మహారాజు నీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది, ఆ మంచిని ఆపడానికి వచ్చారు అని చెప్పి, మీరు కావాలంటే వీడియోలోని నాన్ వేసిన కాకులతో యుద్ధం కొట్టండి వచ్చేస్తుంది. కాల్తో చూసి 15 రోజులు వెంటపడ్డ. ఆ రోజుల్లో టీవీ ఛానల్లో 2020 కరోనా సమయంలో పెద్ద హల్చల్ చేసింది, నాన్ వేసిన మీద కాకులు దాడి చేసాయనేసి. మీ అందరూ చూసుకోవచ్చు. అయితే ఇంక వీళ్ళు లక్ష్మీదేవి తప్ప అన్నీ ఇస్తున్నారని చెప్పి నేను నా పని చేసుకుంటూ పోయాను. సెర్బియా నుంచి ప్రపంచపు యుద్ధం ఎన్నో వేల కోట్ల ప్రాణాలు పోయినా బోస్నియా హెర్జగోవినా దేశం ఏదైతే ఉందో ప్రపంచ యుద్ధం పుట్టిన ప్లేసు. అక్కడికి వెళ్ళాను. అక్కడ అగ్నిదేవుడు, అగ్నిజ్వాల అప్పుడు పుట్టిందంట. ఆ ప్రపంచ యుద్ధం పుట్టినప్పుడు అగ్నిజ్వాల దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడికి నేను నమస్కరించుకొని, అయ్యా ధర్మదేవత న్యాయదేవత ఈ కర్మదేవతలతోనే నాకేం ఉపయోగం లేదు, తినడానికి తిండి లేదు, పప్పు అన్నం తినాలి, ఒక్కోసంత ఆవకాయ తినడానికైనా డబ్బు లేవయ్యా, డబ్బు పంపించండి అయ్యా, లక్ష్మీదేవిని ఇవ్వండి అయ్యా అంటే అదృష్ట దేవతనిచ్చి ఆయన వరం ఇచ్చిపోయారు. నాకు చాలా కోపం వచ్చింది. నేను అన్నాను, మీకు బుద్ధి ఉందా లేదా, నేను అడిగింది మీరు ఇచ్చిందంటే మాయమైపోయాడు. అది ప్రశ్నించేలాగో మా అగ్నిదేవుడు మాయమైపోయాడు. నాకు ఏం అనలేదు. అమ్మాయి ఇప్పుడు 4 ఉన్నారు, నువ్వు దేనికి వచ్చావు అన్నాను. నేను దేనికి వచ్చాను, ఆయన ఇచ్చారు, నువ్వు ఇచ్చాను. నాకు అర్థం అవ్వక అడిగాను, ధర్మదేవతను ఏం చేసుకోవాలి, న్యాయదేవతను ఏం చేసుకోవాలి, కర్మదేవతను ఏం చేసుకోవాలి, వీళ్ళు ముగ్గురు ఉంటుండగా అదృష్ట దేవత నాకెందుకు, నాకు లక్ష్మీదేవి కావాలంటే, అదృష్ట దేవత ఉంది అన్వేషు, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వేమనుకుంటున్నావు, 60,000తో ఇంటికా నుంచి వచ్చావా, 60,000తో సోమాలియా తిరిగేసావా, సోమాలియా తర్వాత నువ్వు ఇథోపియా దేశం వెళ్ళావా, 60,000తో 4 దేశాలు తిరిగేవా, అదే అదృష్టం, అందుకే నేను వచ్చాను అంది. అవును కదా, నిజమే కదా, 60 దేశాలతో 4 దేశాలు ఎలా తిరగలుగుతాం, 4 నెలలు ఎలా బతకగలం ఈ దేశాల్లోని. అప్పుడు నాకు అర్థమైంది, అయితే నాకు అదృష్టం మొదలైంది అన్న.